హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఐసెట్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చాను, మరొక ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఐసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రొసీజర్ గురించి ఒక వీడియో అయితే చేశాను. దాన్ని అయితే చూసి మీకు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందనేది అయితే ఒక ఐడియా వస్తుంది. అలానే కౌన్సిలింగ్ రోజు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది అయితే ఒక వీడియో చేశాను. కౌన్సిలింగ్ రోజు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పేసి, సో దాన్ని కూడా చూసేయండి. సో ఈ వీడియోలో మనం టీఎస్ ఐసెట్లో మంచి ర్యాంక్ వస్తే మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది అయితే చెప్పబోతున్నాను. చాలామంది అయితే అడిగారు నన్ను, ఐసెట్లో బిలో 1000 కానీ బిలో 2000 కానీ వస్తే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా అని అడిగారు. మరి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా ఐసెట్లో మంచి ర్యాంక్ వస్తే అంటే నేనైతే ఉండదని చెప్తాను. ఎందుకంటే ఐసెట్ అనేది ఒక ఐసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ కోసం మాత్రమే తప్ప మీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యారు, మీ కాలేజీ ఫీజు వచ్చేసరికి 70,000, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసరికి 35,000. లాస్ట్ ఇయర్ ఉంది 35,000, మరి ఇయర్ ఎంత ఉంటుందో తెలీదు. సో ఆ 75,000లో 35,000 ఓను, మిగతాది అయితే మీరైతే కట్టుకోవాలన్నమాట ప్రైవేట్ కాలేజీలకి. అలానే ఒక మంచి ర్యాంక్ వస్తే మాత్రం మంచి గవర్నమెంట్ యూనివర్సిటీలో అయితే మీరైతే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయొచ్చు. సో గవర్నమెంట్ కాలేజీలో ఎలానైనా ఫ్రీయే కాబట్టి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ కాలేజీలో, టాప్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ చేరాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పోను ఎంతైతే అంత మీరైతే కట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ కాలేజీ ఫీజు 50,000 అయితే 35,000 పోను 15,000 కట్టుకోవాల్సి వస్తుంది. అలానే ఒకవేళ 60,000 అయితే 35,000 పోను. అంటే 35,000 అంటే పోయినసారి 35,000 అని పెట్టారు, మరి ఈసారి ఎంత పెడతారో తెలీదు. సో ఇదనమాట, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది అయితే ఉండదు. మీ ర్యాంకు కేవలం మీకు అనుకున్న కాలేజీలో రావడం కోసమే తప్ప మీకైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఐసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి 35,000 పోయినసారి లాగా 35,000 అనే అనుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా. ఆ రియంబర్స్మెంట్ మాత్రమే వస్తుంది. 35,000 రియంబర్స్మెంట్, మినిమం రియంబర్స్మెంట్. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది అయితే రాదు. ఎవరు హోప్స్ అయితే పెట్టుకోమాకండి. డబ్బులు పోతే పోయినాయి, మంచి కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి, మంచి ఫ్యూచర్ ఉండే కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. సో ఇదనమాట, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం, ఎడ్యుకేషన్ సంబంధించి వీడియోస్ కోసం, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.